సూచనల్లో యుద్ధములను గూర్చిన వార్తలతో కరువులు ఉన్నాయి కదా. ఈ కరువును గూర్చి మనము ముందుగా సుడాన్ గురించి చెప్పుకున్నాం. 8 కోట్ల మంది సుడాన్లో కరువులలో ఉన్నారు. ఈ 2026 యొక్క WFP అని చెప్పే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ 2026కైనా ఈ 3 నెలలకైనా ఒక సమాచారాన్ని సేకరించారు. అందులో వారేం చెప్తున్నారు? 316 మిలియన్ అంటే మనకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే 31 కోట్ల మంది ఇప్పటికే గొప్ప కరువులో బాధపడుతున్నారు. ఈ ఇరాన్ US వార్లో మాత్రమే 4.5 కోట్ల మంది కరువులో బాధపడుతున్నారు. ఈ 2026 ముగింపులో మీరు చూసినట్లయితే దాదాపుగా ఈ 2 లెక్కలు కలిపి వారు చెప్తున్నారు దాదాపు 35 నుండి 40 కోట్ల మంది కరువులో బాధించబడతారు అని చెప్తున్నారు. కరువు తీవ్ర స్థాయికెళ్తుంది. మనమటుకైతే మనకి ఏమనిపిస్తుందంటే గ్యాస్ లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ద్వారా చమురు రాలేదు అని మనం అనుకుంటున్నాం. కాదు, దీని వెనుక ఎన్నో మర్మమైన అనేక తాకిడీలు ఉన్నాయి. ఒకవైపు మనకి LPG రాలేదు, అంటే గ్యాస్ రాలేదు. దానితో పాటు క్రూడ్ ఆయిల్, ఈ చమురు యొక్క ధరలు ఎక్కడం చూస్తున్నాం. ఇది మాత్రమే కాదు, ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు రాకుండా ఆగిపోయాయి. ఈ దారి ద్వారానే ప్రపంచము నుండి 30% పైగా ఎరువులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము సామాన్యంగా LPG లేక ఈ క్రూడ్ ఆయిల్నే మనము కాన్సంట్రేట్ చేస్తున్నాం. 20% వస్తుంది, అది వారు ఆపుతున్నారనుకుంటున్నాం. దానికంటే అధికంగా ఫెర్టిలైజర్స్ వస్తున్నాయి. ఒక సర్వే చెప్తుంది, ఒకరోజు మీరు అక్కడి నుండి రావాల్సిన ఎరువుని ఆపితే దాని బాధింపు 1 వారం వరకు ఉంటుంది. ఎందుకంటే అది దింపి ఆ దేశమంతటికీ వినియోగించబడాలి. ఏ దేశమైనా సరే ఒక దగ్గర నుండి అన్ని ప్రాంతాలకు పంపించాలి. ఉదాహరణకు ముంబైకి వచ్చిందనుకోండి, ముంబై నుండి ఇండియా అంతటికీ వినియోగించబడాలి. ఒకరోజు బాంబేకి రాలేదంటే మరుసటి రోజు వస్తుందంటే అది సరిచేయడానికి వారం పడుతుందట. ఆ స్థాయికి బాధింపుంటదట. సో ఇటువంటి కొరతలకు అనేక వెనుకున కార్యాలు అధికమవుతూనే ఉన్నాయి. కరువు తీవ్రస్థాయిని అందుకుంటోంది. దాదాపుగా 40 కోట్ల మంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అది కాకుండా కువైట్లో, ఖతార్లో, ఇరాన్లో ఆయిల్ బావులు ధ్వంసం చేశారు కదా, మరి దాని పరిణామంగా ఇక మీదట వాటిని సరిచేసిన పలు సంవత్సరాలవుతాయి ఈ చమురు బావులు సరిచేయడానికి. సో బైబిల్ చెప్పినట్టు అంత్యకాలంలో కరువు తీవ్ర స్థాయికెళ్తుంది. ఒకవైపు యుద్ధం, ఎహెచ్కేల్లో చెప్పినా చివరి దశకొచ్చింది. ఒకవైపు రైసింగ్ బీస్ట్, మరో సామ్రాజ్యం లేస్తూ ఉంది. ఇంకొక వైపు కరువు అప్రోచింగ్ గొప్ప రీతిలో విస్తరిస్తూ ఉంది. దీనికి మధ్యలోనే మనము ఉన్నాం. అయితే ఒక కూటము, ప్రత్యేకించి సంఘము ఎలా ఉందని అడిగితే మత్తయి 24:38-39 చెప్పినట్టు జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి. లోకస్తులకు ఉండే భయము కూడా సంఘానికి లేదు. యేసు వస్తున్నాడు, దానికి ముందు చెప్పిన సూచనలు జరుగుతున్నాయి. మనం సిద్ధపడాలి. ఎలాగా కోవిడ్లో వీళ్ళకి ఎటువంటి ఒక అవేర్నెస్ లేకుండా 2019 డిసెంబర్లోనే కోవిడ్ ఆరంభమైంది. అయితే 2020లో మార్చి వరకు సంఘానికి ఏమీ తెలీదు. చాలా క్యాషువల్గా ఉండారు. లాక్డౌన్ ఒకటేసిన తర్వాతే ఆ తర్వాత వాళ్ళు ఫంకై కూర్చున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, హెచ్చరిక ఇస్తూనే ఉన్నాం. ప్రభు చెప్పిన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇది సిద్ధపడుటకైన ఒక కాలం, ప్రార్థించడానికైన కాలము, ప్రభుతో రాజ్యపడేటువంటి ఒక కాలం, దేవునితో సంచరించే ఒక కాలం. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.